హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కట్ వర్క్ శారీ గురించి చెప్పుకుందామండి. ఈ శారీ కట్ వర్క్ వేయడం అయితే ఎంత కష్టంగా ఉందంటే నాకైతే అంత కష్టంగా ఉంది. ఫస్ట్ అయితే ఒక శారీకి 2 శారీకి వేసేసాను. అప్పుడేం అంత కష్టంగా అనిపించలేదు. కానీ ఆ శారీని చూసి ఒక 10 ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ 10 శారీస్ని వేయడానికి నాకైతే చుక్కలు కనిపించాయనుకోండి. కట్ వర్క్ వేయడం అయితే 10 నిమిషాలే, కానీ ఆ ఫ్రేమ్ తీయడం పెట్టడం మనకి శారీ లెంత్ మొత్తం కలిపి ఒక 12 టైమ్స్ అయితే మనము ఫ్రేమ్ని మార్చాల్సి వస్తుంది. అది మనం క్లిప్స్ తీయడము పెట్టడం దాన్ని అక్కడ చేతులు చాలా నొప్పి చేస్తున్నాయండి. అందుకని ఇప్పటి నుంచి కట్ వర్క్ వేయడం బంద్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఈ శారీ మనం కట్ వర్క్ వేసిన తర్వాత మనము ట్రిమ్మింగ్ చేసేసి చూసామంటే ఆ కష్టం అంతా తీరిపోతుంది అనుకోండి. కానీ ఇప్పుడు పండగ సీజన్లో మనకి బట్టలు ఎక్కువగా ఉంటాయి కదా. ఆ బట్టల్ని స్టిచ్ చేసుకుంటూ ఈ కట్ వర్క్ వేసుకుంటూ చాలా కష్టంగా అయిపోయింది. అందుకని శారీలు అయితే తీసుకోకూడదు అనుకుంటున్నాను. మనం ఈ కట్ వర్క్ వేయడానికి ఫస్ట్ మనం కట్ వర్క్ సెలెక్షన్ చేసుకోవాలి. దాంట్లో కూడా 2 సైజెస్ ఉంటాయి. ఒకటి కట్ వర్క్ హెవీ కట్ వర్క్ అంటే కొంచెం కరువు ఉన్నవి కొంచెం పెద్దగా వస్తాయి. ఇంకొకటి స్మాల్ కట్ వర్క్ అనమాట, చిన్నగా ఉంటాయి. ఇప్పటి వరకు నేను 9 శారీస్కి మొత్తము చిన్న కరువు వేసాను అనమాట. ఇంకా ఒక్క శారీకి మాత్రమే కొంచెం పెద్దగా కరువు వేసాను. ఈ శారీ వచ్చేసి 2 శారీస్ ఇచ్చారు వీళ్ళు. ఫస్ట్ ఒక శారీ వేసి ఇవ్వండి, అది బాగుంటే మొత్తం వేయించుకుంటాను. 2 శారీస్ ఫస్టే ఇచ్చేసాను. ఫస్ట్ ఒకటి వీళ్ళు ఇచ్చి కూడా నాకు 3 months అయిపోయింది. నేను ఫస్ట్ 2 వేసాను, తర్వాత నాకు వేయబుద్ధి కాలేదు, అందుకనే పెట్టేశాను. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. చాలా రోజులు అయితే రిటర్న్ ఇవ్వడం ఇష్టం లేక వేసి చేద్దామని అయితే ఫ్రేమ్కి అయితే పెట్టేశాను అనమాట. మనం శారీ కట్ వర్క్ వచ్చేటప్పుడు కానీ మనం అక్కడే ఉండాలి. మిషన్ వేసింది కదా అంతా మనం ఏం చేస్తాము అనుకునే దానికి లేదు. మనం చూస్తూ ఉండాలి కట్ వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది. మళ్ళీ మనం అక్కడి నుంచి జాయింట్ కరెక్ట్గా చూసుకుంటూ వేసుకుంటూ రావాలి. మనం టైం అంతా అక్కడే అయిపోతుంది. నేనైతే శారీకి 1 శారీకి 500 అయితే తీసుకుంటున్నాను. ఈ 500 నాకైతే తక్కువే అనిపిస్తుంది. ఏమంటే ఫస్ట్ టైం మనం చెప్పాం కాబట్టి తీసుకున్నానని ఇంకా వేసేసాను అనమాట. మీ ఏరియాస్లో ఎంత కాస్ట్ పడుతుందో అయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి. అదే 500కి నేను ఒక బ్లౌజ్ వేసుకున్నానంటే ఒక 2 అవర్స్లో 2.5 అవర్లో అయిపోతుంది. కానీ ఈ శారీ మొత్తము మనము ఈ శారీ వేయడానికి కంపల్సరీ 2-3 అవర్స్ అయితే పడుతుంది. మళ్ళీ మనం ఆ శారీని ట్రిమ్మింగ్ చేయాలి. ట్రిమ్మింగ్ చేసి మళ్ళీ మడత పెట్టాలి. ట్రిమ్మింగ్ చేసేటప్పుడు నిదానంగా చూసి ఎక్కడ కొంచెం కూడా కాలకుండా నిదానంగా అయితే చేసుకుంటూ రావాలి. ఈ శారీ కట్ వర్క్ కోసం అయితే నేను ట్రిమ్మింగ్ మిషన్ కూడా తెప్పించుకున్నాను అనమాట, సాల్డరింగ్ మిషన్. ఆ సాల్డరింగ్ మిషన్ నాకు 500 అయితే పడింది. ఈ వీడియోలో నేను మీకు 3 శారీస్ చూపిస్తున్నాను. ఇంకా 7 శారీస్ అయితే నేను వేసినట్టుగా ఇచ్చేసాను. ఒక శారీ మాత్రం మీకు నేను పిక్ అయితే పెట్టాను యూట్యూబ్లో, పోస్ట్లో అయితే చూడండి కావాలంటే. ఈ శారీకి అయితే వీళ్ళు మీటర్ల కొలత ప్రకారం తీసుకున్నారనమాట. అందుకని కింద పైన ప్లెయిన్గా ఉంది. ఆ ప్లెయిన్ ఉంది కాబట్టి వీళ్ళు ఇదే సెల్ఫ్ థ్రెడ్తో కట్ వర్క్ అయితే వేయించుకుంటున్నారు. నా వీడియోస్ కనుక మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ये उस वक्त बिजी था तो उसने कहा मैं उसे ट्रैक नहीं कर सकता हूँ। और फिर जब हम लाइटिंग पास के करीब पहुंचे तो बिजली एक पेड़ पर आ गिरी और उसे हमारी तरफ गिरा दिया और మనకి ఫస్ట్ చూసిన శారీ అయితే సేమ్ అదే కలర్, బ్లౌజ్ అయితే సేమ్ వచ్చింది కాబట్టి వాళ్ళైతే సేమ్ వేయమన్నారు థ్రెడ్ అయితే. దీనికైతే ఆపోజిట్ ఇలా వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి వైట్ థ్రెడ్ అయితే వేశాను. ఒక శారీ ఉంది, అది ఇప్పుడు మనకి జిమ్మిచ్చి ఫ్యాబ్రిక్ చాలా ట్రెండింగ్గా ఉంది కదా. ఆ జిమ్మిచ్చి శారీకి అయితే చాలా మంది వేయించుకుంటున్నారు అనమాట. నేను కూడా 2 శారీస్కి అయితే వేసుకున్నాను, నా చేతిలో పనే కాబట్టి.
और आप भी यही करेंगे। ये किस तरह की बातें कर रहे हो? मैं आपको बाद में इस बारे में सब बताऊंगा। बस आप सामान बांध कर मेरे साथ चलिए। मैं लाइटनिंग पास पर इंतजार करूंगा, तुम उन्हें मेरे पास लेकर आओ, मैं अपना बदला लेकर रहूंगा। ఇదైతే ఫస్ట్ లైన్ ఒకటి వస్తుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వస్తుంది. అప్పుడు కొంచెం మందంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చే ఫ్యాబ్రిక్ అయితే జిమిచ్చి ఫ్యాబ్రిక్ అన్నమాట. ఈ జిమిచ్చి ఫ్యాబ్రిక్ కి గోల్డ్ థ్రెడ్, గోల్డ్ జరీ అయితే వేయమన్నారు వీళ్ళు. గోల్డ్ జరీ అయితే వేసేసాను. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ప్యూర్ రెడ్ అండి, ప్యూర్ రెడ్ కి గోల్డ్ జరీ అయితే వేసాను అనమాట. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది, కానీ నాకే టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది అనమాట. అందుకని వేయకూడదు అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ये उसे किया हो उसने ऐसा क्यों किया? ये फिर से कोई चाल है या कोई उसे धमका रहा है। पर हम क्रोध की फैमिली को पहले ही हरा चुके हैं। शायद तब मैं ठीक से